హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ యొక్క సబ్జెక్ట్ పైన ముఖ్యమైనటువంటి ప్రశ్నలని చర్చించుకోబోతున్నాం. సో ఎవరు కూడా మిస్ చేయకండి. ముఖ్యంగా గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఉన్నటువంటి సిలబస్ని బేస్ చేసుకొని ఈ యొక్క సబ్జెక్ట్ మీకు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి నా యొక్క క్లాస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, బగాసే ఆధారిత బయోమాస్ ఉత్పత్తికి ప్రధాన ఆధారము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, పంచదార పరిశ్రమలు. బగాసే ఆధారిత బయోమాస్ ఉత్పత్తికి ప్రధాన ఆధారము పంచదార పరిశ్రమలు. నెక్స్ట్ క్వశ్చన్, మెదడులోని కణతులను దేని ద్వారా గుర్తిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, రేడియో ఫాస్ఫరస్ ద్వారా గుర్తిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో చౌకగా లభించే అణు ఇంధనము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, థోరియం అనేటువంటి ఇంధనము చౌకగా లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు రాష్ట్రాల్లో వాడుతున్న సోలార్ లాంతర్లు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి, చంద్రకాంత్ సోలార్ లాంతర్లు తెలుగు రాష్ట్రాల్లో వాడుతున్నాం. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ బాయిలర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి, తిరుమలలో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ బాయిలర్ తిరుమలలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, నెటిజన్స్ అంటే ఏంటి లేదా నెటిజన్స్ అంటే ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, ఇంటర్నెట్ వాడేవారిని నెటిజన్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏక సూపర్ కంప్యూటర్ను తయారు చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, టాటా గ్రూప్ ఇండస్ట్రీస్ ఏక సూపర్ కంప్యూటర్ను తయారు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్-1 ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, డాక్టర్ అన్నాదురై. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ బెలూన్ లాంచింగ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి, హైదరాబాద్లో నేషనల్ బెలూన్ లాంచింగ్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, స్ట్రాటోస్పియర్లో 20-40 20 నుండి 40 కిలోమీటర్ల మధ్య ఇస్రో ఆవిష్కరించిన బ్యాక్టీరియా ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, బాసిల్లస్ ఇస్ట్రోనెన్సిస్. బాసిల్లస్ ఇస్ట్రోనెన్సిస్ అనేటువంటి బ్యాక్టీరియా స్ట్రాటోస్పియర్లో 20 నుంచి 40 కిలోమీటర్ల మధ్య ఇస్రో ఆవిష్కరించింది. నెక్స్ట్, ఎక్ట్రిమోఫిలస్ అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి, స్ట్రాటోస్పియర్లోని బ్యాక్టీరియాలను ఎక్ట్రిమోఫిలస్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్-2ను ఏ వాహక నౌక ద్వారా ప్రయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి, GLLV-NK-2 అనేటువంటి వాహక నౌక ద్వారా చంద్రయాన్-2ను ప్రయోగిస్తారు. GLLV-MK-2. నెక్స్ట్ క్వశ్చన్, మంగళయాన్ తర్వాత ఇస్రో ఏ గ్రహాలపై ప్రయోగాలు చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, శుక్రుడు. మంగళయాన్ తర్వాత ఇస్రో శుక్రుడు అనేటువంటి గ్రహంపై ప్రయోగాలను చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్ 2014 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి, టొరంటోలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నాసా ఇస్రో సంయుక్తంగా ప్రయోగిస్తున్న రాడార్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, నిసార్. NISAR నిసార్ అనేటువంటి రాడార్ను నాసా ఇస్రో సంయుక్తంగా అంటే కలిసి ప్రయోగిస్తున్నాయి. ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
క్రింది వాటిలో ఇస్రో ప్రయోగించిన విదేశీ ఉపగ్రహం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి స్పేస్ షాట్ అనేటువంటి విదేశీ ఉపగ్రహం కాని దాన్ని ఇస్రో ప్రయోగించింది. నెక్స్ట్, క్రింది వాటిలో విదేశాల ద్వారా ప్రయోగించిన ఇస్రో ఉపగ్రహం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి జీ షాట్ 6 అనేటువంటి గ్రహము క్రింది వాటిలో అంటే జీ షాట్ 6 అనేది ఇస్రో ప్రయోగించినటువంటి ఉపగ్రహము కాదు. నెక్స్ట్ క్వశ్చన్, రోహిణి ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టిన వాహక నౌక ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఎస్ఎల్వి 3. నెక్స్ట్ క్వశ్చన్, భాస్కర 2 అనేది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. భాస్కర 2 అంటే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. నెక్స్ట్ క్వశ్చన్, మొదట IRS-1ను ప్రవేశపెట్టిన రష్యా వాహక నౌక ఏది? ఆన్సర్ ఆప్షన్ బి వస్తోక్ అనేటువంటి వాహక నౌక. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ఒడిశాలకు నేషనల్ సైక్లోన్ మిటిగేషన్ ప్రాజెక్ట్ కింద ఎంత సాయం అందించడానికి కేంద్రము అంగీకరించింది? ఆన్సర్ ఆప్షన్ బి 2331 కోట్లని కేంద్రం అందించడానికి అంగీకరించింది. నెక్స్ట్ క్వశ్చన్, అబ్దుల్ కలాం చివరి రచన ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ట్రాన్సెండర్స్ అనేటువంటిది అబ్దుల్ కలాం యొక్క చివరి రచన. నెక్స్ట్ క్వశ్చన్, అబ్దుల్ కలాం పేరు మీద 5 లక్షల రూపాయలతో అవార్డు నెలకొల్పినటువంటి రాష్ట్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ తమిళనాడు రాష్ట్రము. నెక్స్ట్ క్వశ్చన్, 2015 ఆగస్టు 8న గీతం ఫౌండేషన్ అవార్డు పొందిన శివతామి పిల్లై క్రింది ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు? ఆన్సర్ ఆప్షన్ సి బ్రహ్మోస్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు కౌశల్ కేంద్రను తొలిసారి ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి కేరళ రాష్ట్రము. నెక్స్ట్ క్వశ్చన్, సర్దార్ పటేల్ ఉత్తమ పురస్కారము 2014 పొందినటువంటి సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి జాతీయ మెట్ట పరిశోధన సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, సర్దార్ పటేల్ ఉత్తమ పురస్కారాలను క్రింది ఏ సంస్థలకు అందిస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి వ్యవసాయ పరిశోధన సంస్థలకు అందిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, డెంగీ బాధితుల కోసము డెంగీ కేర్ బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్న సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అపోలో మ్యూనిచ్ అనేటువంటి సంస్థ డెంగీ బాధితుల కోసము డెంగీ కేర్ బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి రతన్ కుమార్ సిన్హా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత డిఆర్డిఓ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి సెల్విన్ క్రిస్టోఫర్ ప్రస్తుత డిఆర్డిఓ డైరెక్టర్ జనరల్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెండ్స్ అన్ని మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్స్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ని మీకు అందిస్తున్నాను. సో ఎవరు కూడా మిస్ చేయకండి. 1కి 2 సార్లు చూసినట్లయితే మీకు ఆటోమేటిక్గా నోటెడ్ అవుతాయి. నెక్స్ట్, అమెరికా అధ్యక్ష భవనం అందించే ఛాంపియన్ చేంజ్ 2014 విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి సునీత విశ్వనాథన్. నెక్స్ట్ క్వశ్చన్,
ఎయిమ్స్ న్యూఢిల్లీ ఉప కార్యదర్శి సంజీవ్ చతుర్వేదికి లభించిన పురస్కారము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి రామన్ మెగసెసే. ఎయిమ్స్ న్యూఢిల్లీ ఉప కార్యదర్శి సంజీవ్ చతుర్వేదికి లభించిన పురస్కారము రామన్ మెగసెసే. నెక్స్ట్ క్వశ్చన్, 2015 జూలై చివరి వారంలో భారత్తో పాటు మయన్మార్లో సంభవించిన తుఫాను ఏది? ఆన్సర్ ఆప్షన్ సి కొమెన్. ఆన్సర్ కొమెన్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని సోలార్ సిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ మహబూబ్ నగర్ని సోలార్ సిటీగా పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, 7 రాష్ట్రాల్లో అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా ప్రాజెక్టు నిర్మాణానికి ఏ ఫండ్ నుంచి కేంద్రము నిధులు ఇస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్. నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వము సురక్షిత్ ఖాద్య అభియాన్ 2015ను ఎందుకు ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ సురక్షిత పరిశుభ్రమైన ఆహారము. కేంద్ర ప్రభుత్వము సురక్షిత్ ఖాద్య అభియాన్ 2015ను సురక్షిత పరిశుభ్రమైన ఆహారం కోసము ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఉపఖండంలో వర్షపాతంపై ముందస్తు అంచనాల కోసము వాతావరణంలో ఏ అంశాన్ని ఆధారంగా చేసుకొని కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి ఉష్ణోగ్రతను ఆధారం చేసుకొని కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్ష ప్రయోగాలకు వాడే రాకెట్లు, ఉపగ్రహాల రక్షణ పరికరాల తయారీలో వినియోగించే టైటానియా స్పాంజ్ ప్లాంట్ను ఇస్రో ఎక్కడ ప్రారంభించింది? ఫ్రెండ్స్, మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి. అంతరిక్ష ప్రయోగాలకు వాడే రాకెట్లు, ఉపగ్రహాల రక్షణ పరికరాల తయారీలో వినియోగించే టైటానియా స్పాంజ్ ప్లాంట్ను ఇస్రో ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ డి చవరా కేరళలో ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, జన్యు పరివర్తిత సుసిచ 2 వరి వంగడం భూతాపానికి కారణమయ్యే ఏ వాయువును తక్కువగా విడుదల చేస్తుంది? జన్యు పరివర్తిత సుసిచ 2 వరి వంగడము భూతాపానికి కారణమయ్యే ఏ వాయువును తక్కువగా విడుదల చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి మీథేన్ను ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోగశాలలో జంతువులపై ప్రయోగాలను నిషేధించినటువంటి సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్లోని సోలార్ సెల్ డెవలప్మెంట్ కేంద్రంలో బోధించే సాంకేతిక అంశాల పేరు ఏంటి? హైదరాబాద్లోని సోలార్ సెల్ డెవలప్మెంట్ కేంద్రంలో బోధించే సాంకేతిక అంశాల పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి సూర్యమాన్ కోనార్క్. నెక్స్ట్ క్వశ్చన్, రోగి స్పృహలో ఉండగానే గుండె శస్త్రచికిత్స చేసిన ఆసుపత్రి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి కాంటినెంటల్ ఆసుపత్రి హైదరాబాద్. రోగి స్పృహలో అంటే మత్ ఇంజెక్షన్ ఇవ్వకుండానే స్పృహలో ఉండగానే గుండె శస్త్రచికిత్స అనేది నిర్వహించినటువంటి ఆసుపత్రి కాంటినెంటల్ ఆసుపత్రి హైదరాబాద్లో ఉంది ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచండి. జాబితా 1 జాబితా 2తోని జత చేయాలి. ఫస్ట్ వన్ పృథ్వీ అంటే ఉపరితలానికి సంబంధించింది. నెక్స్ట్
త్రిశూల్ అంటే ఉపరితలము గాలికి సంబంధించింది. నెక్స్ట్ అగ్ని అంటే ఖండాంతర క్షిపణి. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ట్యాంక్ విధ్వంసక క్షిపణి ఏది? ట్యాంక్ విధ్వంసక క్షిపణి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి నాగ్. ట్యాంక్ విధ్వంసక క్షిపణి నాగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎన్ఎస్ విభూతి ఒక ఆన్సర్ ఆప్షన్ బి యుద్ధ నౌక. ఐఎన్ఎస్ విభూతి అనేది ఒక యుద్ధ నౌక పేరు. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎన్ఎస్ భీష్మ అనేది ఆన్సర్ ఆప్షన్ డి యుద్ధ ట్యాంకు. ఐఎన్ఎస్ భీష్మ అంటే యుద్ధ ట్యాంకు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో యుద్ధ విమానము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి తేజస్. క్రింది వాటిలో యుద్ధ విమానం అనేది తేజస్. సో ముందుగా ఆప్షన్ ఏలో ఉన్నటువంటి ధ్రువ్ కాదు, పరం కూడా కాదు, నెక్స్ట్ బ్రహ్మోస్ కూడా కాదు, తేజస్ మాత్రమే యుద్ధ విమానము. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ రష్యా సంయుక్తంగా రూపొందించినటువంటి క్షిపణి పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రహ్మోస్. భారత్ రష్యా సంయుక్తంగా రూపొందించిన క్షిపణి పేరు బ్రహ్మోస్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్లాస్లో భాగంగా మోస్ట్ ఆఫ్ ద 50 బిట్స్ని మీకు అందించడం జరిగింది. ఫ్రెండ్స్ ఇంతకుముందు చేసినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్లాసెస్ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క దాంట్లో మీకు ఇంపార్టెంట్ బిట్స్ని కవర్ చేస్తూ వస్తున్నాను. సో డైలీ ఇలాగే అందిస్తాను కాబట్టి ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరికి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ నైస్ డే. బాయ్.